ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఓకే, అది అలా పెట్టి ఇప్పుడు ఇంతకీ ఈ ఆదికాండము రాసిందెవరు? మరి ఆదికాండం తర్వాత దాంతోపాటు ఈ 4 పుస్తకాలు కూడా మోషే రాశారు అని అంటారు. రాసిన ఎవరి ద్వారా రాయించినా మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటే రాశాం అది, అవునా? దే ఆర్ రిటర్న్ బై మాథ్యూ రాసినా, మార్క్ రాసినా, ఎవరు రాసినా దే ఆర్ రిటర్న్ బై ద హోలీ స్పిరిట్. ఓకే, ఇప్పుడు ఈ సృష్టి ఎందుకని దేవుడు రాశాడు? రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనానికి వెళ్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు, దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఆయన లక్షణాలు, ఆయన నిత్య శక్తి, దేవత్వము, ఈ 3 ఎలా తెలుస్తాయంట? ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన కనపట్టలేదు కానీ ఎక్కడో ఉన్నారని తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు. ఆయన నిత్య శక్తి, ఒక శక్తి, ఎందుకంటే ఇంత శక్తి ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంది. ఆ సూర్యుడు పడిపోలేదు, దగ్గరికి వచ్చి నేను మార్చి వెళ్ళిపోలేదు. ఓకే, ఆ చంద్రుడు మాయమైపోలేదు, ఆ నక్షత్రాలు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఇది నిత్య శక్తి. ఆ నిత్యమైన శక్తి ఆయన కనబడని ఆయన మరి ఇంత శక్తి గలడా? ఇలాగ ఉండాలంటే దేవుడే అయి ఉండాలి. ఆయన దేవత్వమును నిత్యశక్తియు జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అంటే ఎందుకు ఆయన ఈ భూమికాశం సృష్టించాడు అంటే నేనున్నాను అని చెప్తున్నాడంట. సో ఎర్త్ అండ్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రయింగ్ దట్ గాడ్ ఈజ్ దేర్. మరి ఇన్ని చేసిన దేవుడు, ఇంత పెద్ద దేవుడు మనలో ఉన్నాడా? సో ఆ సృష్టిని చూసి ఆయన తెలుసుకోవాలంట. ఆయన నిత్యశక్తి గలవాడు, ఆయన అదృశ్యుడైన హీ ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. ద క్రియేషన్ రివీల్స్, ఈ సృష్టి మరి దేవుడు ఉన్నాడు అని బయలుపరుస్తుందంట. ఇవన్నీ ఎవరు రాశారు అంటే మరి ఇన్స్పిరేషన్ చూడండి. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన, దైవావేశం అంటే ఏంటో తెలుసా? ఇన్స్పిరేషన్, ప్రేరేపించబడ్డం. ఇప్పుడు పౌలు అంటాడు, నేను వాళ్ళకి సువార్త రోమా దేశం వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూసి వీళ్ళకి దేవుడు తెలియదని భారము పొందుకొని సువార్త చెప్పాలని ప్రేరేపించబడ్డాడంట. ఓకే, అలాగా వీళ్ళు హృదయములో ప్రేరేపించబడి ఈ భక్తులు రాసిని అంటే ఈ లేఖనాలు. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, ఇందులో ప్రతి పేజ్ ఇన్స్పిరేషన్. హోలీ స్పిరిట్ విల్ ఇన్స్పైర్ మీ. అలాగే ఈ వాక్యము దేవుడు ఒక ఆవేశ ఇన్స్పిరేషన్ పెట్టి రాస్తున్నప్పుడు ఆ చేయి రాస్తాడనమాట, రాస్తూ ఉంటారు ఇన్స్పిరేషన్ ద్వారా. అలాగే మోషే రాశాడనమాట. ఈ దేనికో చూద్దాం, లెట్స్ రీడ్. ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, ఇది దేనికంట? ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైందండి. సో వాట్ గాడ్ ఇన్స్పైర్డ్ హీ అప్రూవ్స్, వాట్ గాడ్ ఇన్స్పైర్స్ హీ టీచర్, వాట్ గాడ్ ఇన్స్పైర్స్ హీ ప్రొటెక్ట్స్ అండ్ ప్రిజర్వ్స్. మరి దేవుడు ప్రేరేపించి తన భక్తులతో రాయించాడు. మరి ఇది మోషే చేత ప్రేరేపించబడి రాసినటువంటి గ్రంథము. ఈ వచనం అంతా, ఈ మొదటి వచనం రాసింది మోషే. హీ వాజ్ ఇన్స్పైర్డ్. ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. లెట్ మీ సీ 16. దైవజనుడు సన్నద్ధుడై, చూడండి ఇది ఎవరో రాయలేదు, దైవజనులు మాత్రమే రాశారంటే దేవుడు ఎన్నుకొన్నటువంటి వారు. ప్రతి సత్కార్యమునకును అంటే ప్రతి మంచి పనికి ఉపయోగపడుతుందంట ఈ వాక్యం. పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, టు టీచ్. అంటే ఇంత గొప్ప దేవుణ్ణి మరి తెలుసుకోవడం అనేది ఉపదేశం ద్వారా తెలియాలంట. మరి సువార్త అనేకులకు వెరితనముగా ఉంది. ఆ వెరితనముగానే నన్ను తెలుసుకోవాలి అని ఆయన ఈ భూలోకాన్ని మరి ఈ పద్ధతిని చేశాడు అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. మరి దేవుడు నన్ను తెలుసుకోవాలంటే ఈ సువార్త వాళ్ళు తెలుసుకోవాలి. ఒకవేళ ఈ సువార్త వెరితనం అంటావా, అదే వెరితనంగా తెలుసుకోవాలంటాడు కొరింథీయుల్లో. మొదటిది ఏం చూసాను? యోహాను 1లో చూసాం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఈ దేవుడు ఆయన వద్ద ఉన్నాడు, సమస్తము ఆయన మూలముగా ఆయన ద్వారా చేయబడ్డాయి. మరి నా తండ్రి ఏం చెప్తాడో అదే చెప్తా, ఏం పలకమంటాడో అదే పలుకుదా, ఏం చేయమంటాడో అదే చేస్తా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను.
చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చూడండి, అయితే అక్కడ కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి ఉన్నారు. డోంట్ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఈ వచనానికి ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లెట్ ద వర్డ్ టాక్ అబౌట్ ద వర్డ్. నో ఇంటర్ప్రిటేషన్, ఓన్లీ నోయింగ్, ఓన్లీ అండర్స్టాండింగ్, అంతే. యూ డోంట్ ఇంటర్ప్రిట్ దిస్, యూ మెస్ అప్ ఇఫ్ యూ ఇంటర్ప్రిట్ దిస్. దిస్ ఈజ్ ప్లెయిన్ అండ్ సింపుల్. ఓకే, ఇంటర్ప్రిట్ కావాలా? లెట్ బైబిల్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్డ్స్. అందుకే ఆదికాండం నుంచి ప్రకటన నేను ఎప్పుడు చెప్పాను, ఒక వచనము నీకు పూర్తిగా తెలియాలంటే ఏం చేయాలని చెప్పాను? ఒకటి తీసుకొని ఆదికాండం నుంచి దాని గురించి స్టడీ చేసుకుంటా వస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. దట్స్ హౌ యు అప్రూవ్ ఎ స్క్రిప్చర్. లెట్స్ గో బ్యాక్ టు 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మ ఉంది అక్కడ జలముల మీద. ఓకే, సో గాడ్ ఈస్ దేర్. ఎవరు ఈ దేవుడు అనేది మీరు చూశారు ఇందాక. ఈ వచనం మనము మొదటి వచనం ప్రకారం చూస్తే ఆయన యేసయ్య. ఓకే, సో యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది నీళ్ళ మీద. సో తండ్రి పక్కన ఉన్నాడు అనుకుందాం. సో ఇప్పుడు తండ్రి ఉన్నాడు, అక్కడ నీరుంది జలముల మీద. తండ్రి అన్నాడు, ఇప్పుడు నా కుమారుడా వెలుగు కమ్మని పలుకు అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసు అనే దేవుడు. చూద్దాం 3వ వచనం. దేవుడు వెలుగు అప్పుడు యేసు వెలుగు కమ్మని పలికాడు. అయితే యేసుకు వెలుగు కమ్మని పలకమని ఎవరు చెప్పారు? తండ్రి. సో యేసు పలికాడు. సో అది సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా, అంటే యేసు ద్వారా, యేసు మూలముగా కలిగి యేసు కొరకు చేశాడంట. అందుకే అందరూ ఆయనకు లొంగాలి. ఒక విధంగా చూస్తే సమస్తాన్ని తండ్రి. ఎందుకంటే కుమారుడు ఏమంటాడు? నాకంటే నా తండ్రి గొప్పవాడు. సో ఈజ్ అక్నాలెడ్జింగ్ దట్ ఫాదర్ ఈజ్, తండ్రి నాకంటే గొప్పవాడని చెప్తున్నాడు. అంతే, తండ్రి చెప్పినట్టు చేశాడు. యేసు అనే పేరు పెట్టుకోవచ్చు. యోబు గ్రంథం 38:4-7. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. ఆగండి, ఈ మాట ఎవరితో అంటున్నారు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నట్లు చెప్పుమని ఎవరితో అంటున్నారు? యేసు ప్రభువారు యోబుతో మాట్లాడుతున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు అని యోబుని అడుగుతున్నాడు. నీకు వివేకం ఉంటే తెలుపు. చదవమ్మ 5. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. ఒకవేళ తెలిస్తే సరే, పరిమాణం అంటే ఎంత వేయాలా, ఈ భూమిలో ఎంత ఇసుక ఉండాలా, ఎంత నీరు ఉండాలా, ఈ సముద్రము ఒడ్డు ఎంతవరకు ఉండాలా, భూమి ఎంతవరకు ఉండాలా, ఇది కొలిచి ఎంతెంత స్థలాలు ఏమేమి ఉండాలా అనేటువంటిది నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. ఎవరెవరు ఎంతెంత ఉండాలా? ఆగండి, ఇప్పుడు ఇది అడుగుతున్నా. ఈ పరిమాణము నియమించింది ఎవరు? ఎంత మట్టి వేయాలా, ఎంత నీరు ఉండాలని చెప్పింది ఎవరు? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? తండ్రి. నా కుమారుడా ఇంత కొలత ఉండాలా. ఇప్పుడు ఆ కొలత కొలిసింది ఎవరు? చేత్తో యేసయ్య. సో ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ అండ్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్ మెజరింగ్ ఇట్ అండ్ లేయింగ్ ద ఫౌండేషన్. చూద్దాం, యోబుకి వచ్చేద్దాం. జోబ్ 38. తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. దానికి స్తంభాలు ఉన్నాయంట. హూ లైట్ ద కార్నర్ స్టోన్ దేర్ ఇంగ్లీష్లో ఉంటుంది. దాని పరిమాణముల కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్ట, అసలు ఏంటి, ఎలా చేశాడు, దాని పునాది ఏంటి అని అడుగుతున్నాడు యోబుని. చూద్దాం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. ఉదయ నక్షత్రాలు అండర్లైన్ చేసుకోండి. ఉదయ నక్షత్రములు చదవమ్మా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇప్పుడు చెప్పండి, ఎవరున్నారు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో పాటు తండ్రి చెప్పాడు, తండ్రి ఉన్నాడు అక్కడ. ఓకే, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఉదయ నక్షత్రములు నెంబర్ 1. నెంబర్ 2, ఏకముగా కూడి పాడారంట ఫౌండేషన్ వేస్తున్నప్పుడు. అంటే తండ్రి చెప్పిన దాని ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం కుమారుడు చేస్తున్నాడు. అప్పుడు చూడండి, అందుకే మనం కూడా ఏదైనా పాటలు పాడతాం చూసారు, ఏదైనా స్టార్టింగ్ అప్పుడు ఇదంతా సేమ్ వీఆర్ ఇదేం తెలుసా? లైక్నెస్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ ఇమేజ్, ఆయన యొక్క స్వరూపము ఎన్నిని. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఈ సృష్టి యొక్క మూలరాతిని వేసిన వాడెవడు? అంటే దూతల్లో ఇక్కడ 2 రకాల దూతలు ఉన్నాయి. దూతలు అంటే ఒకటేమో ఉదయ నక్షత్రాలు. వీళ్ళెవరు? వీళ్ళు పాడతారండి ఉదయ నక్షత్రాలు. వీళ్ళెవరు? హూ ఆర్ దీస్? ఎవరు వీళ్ళు? ఉదయ నక్షత్రాలు. దూతలు అందరూ ఉన్నారంట. రెండవది, ఉదయ నక్షత్రాలు అందరూ ఉన్నారంట. తర్వాత ఇంకెవరున్నారు? తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ ఉన్నారు. దెర్ ఈస్ ఎ బిగ్ ఆడియన్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి దేర్. కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, అవునా కదా? దేవదూతలందరూ అంట. అంటే భూమి సృష్టించక ముందు అలా పాట పాడుకున్నారు, చూసారా? ఎప్పుడు బైబిల్లో కూడా మరి లాస్ట్లో గుర్తుందా, పరలోకంలో మోషే పాట పాడతారు, ఎవరికైనా తెలుసా? చూసారా అది? అంటే ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు? యేసు అడుగుతుంటే తండ్రి అడుగుతున్నట్టే. మరి ఇప్పుడు ఒకవేళ కుమారుడు అడుగుతున్నట్టే. ఇప్పుడు ఒకవేళ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని అడుగుతున్నా అంటే యేసు ప్రభువారు అడిగినట్టే, తండ్రి అడిగినట్టు. ఈ ముగ్గురులో ఎవరు గొప్ప? యేసు ప్రభువారే చెప్పారు, తండ్రి నాకంటే గొప్పవాడు అని. ఓకే, మరి ఆయన సొంత కుమారుడే. యేసు ప్రభువారు ఎవరు? సొంత కుమారుడే. ఒక రకంగా గొప్పవాడు అంటాడు, మళ్ళీ ఇంకో చక్కగా ఏమంటాడు తెలుసా? నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటారు. ఫ్యామిలీలో మరి తండ్రి తనకంటే ఎక్కువ ఇష్టంగా తన కుమారుడిని, కూతుర్ని చూసుకుంటాడు. ఓకే, మరి ఒక రకంగా వాళ్ళ చిన్నవాళ్ళైనా నా కుమారుడు నేను ఒకటే, వన్ ఫ్యామిలీ, మేము ఏకమై ఉన్నాం. ఇప్పుడు ఒక కొత్త కోణంలోకి వెళ్తున్నాం. యెషయా 48:13కి వెళ్దాం. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీయు నిలుచును. నా హస్తము భూమి పునాది వేసెను. ఎవరి హస్తము? గుర్తుపెట్టుకోండి ప్రోటోకాల్. ఒకటి తండ్రి, 2 అంటే యేసయ్య, 3 అంటే పరిశుద్ధాత్మ అని మనం కోడ్ పెట్టుకున్నాం. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్య అన్నప్పుడు ఎవరు? ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. అంటే ప్రతి నక్షత్రముకి ఆయన పేరు పెట్టాడు, సృష్టించినవాడు. మరి కీర్తనలో ఉంటుంది, వాటికన్నీ పేరులు పెట్టుచున్నాడని. 147వ కీర్తన 4వ వచనంకి వెళ్ళండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ఇన్ని కోట్ల నక్షత్రాలని ఆయన సంఖ్య పెట్టాడు. సంఖ్య తెలుసు, పేర్లు తెలుసు. అన్నిలో ఒక్కటి కూడా యాక్సిడెంట్ అయిపోయింది అని ఉండదంట. ఒకటి పని చేయకుండా పోయింది, ఒకటి అలగట్లేదు, ఒకటి ఆగిపోయింది అనడానికి లేదంట. అన్నీ ఉన్నాయంట. ఆయన వాటికన్నింటినీ పేర్లు పెడుచున్నాడంట. ఇక్కడికి వెళ్ళిపోదాం. యెషయా 48:13. నా హస్తము భూమి పునాది వేసెను, నా హస్తము భూమి పునాది వేసాను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. అదే యెషయా 40:12 వచనం. ఇక్కడ కుడి చెయ్య అనేది అండర్లైన్ చేసుకోండి. యేసయ్య ఏమో ఏమంటున్నాడు? యేసయ్య నా కుడి చెయ్యి అంటున్నాడు. తండ్రి కూడా నా కుడి చెయ్యి అంటాడు. మరి తండ్రి నా కుడి చెయ్యి అంటే ఎవరు? యేసయ్య నా కుడి చెయ్యి అంటే ఏంటి? యేసు ప్రభువారు నా కుడి చెయ్యి చేసింది అంటే అర్థం ఏంటి? తండ్రి నా కుడి చెయ్యి అంటే అర్థం ఏంటి? ఓకే, వి విల్ స్టడీ అబౌట్ ద రైట్ హ్యాండ్ థియరీ టుడే. యెషయా 40:12 వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనెతో, తన పుడిసిటిలో అంటే తన చేతితో, జేనెతో ఆకాశముల కొలచూచిన వాడెవడు? జేనె అంటే ఇలా అంటాం కదా, 1, 2 జాన్లు, ఎన్ని జాన్లు అంటాం. ఓకే, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? అంటే అక్కడ ఒక పాత్ర ఉందంట, ఇన్ని పాత్రలు వేయాలి. తండ్రి చెప్పాడంట, ఎన్ని పాత్రలు లేని డాడీ అంటే ఇన్ని పాత్రలు అంటే అప్పుడు యేసుప్రభువు ఇన్ని పాత్రలు వేసి చేశాడంట. త్రాసుతో పర్వతములను తూచినవాడు. ఇక్కడ పర్వతం ఎంత ఉండాలా? తన పుడిసిట్లో జలములు కొడిచిన వాడెవడు? జేనెతో ఆకాశము చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడు. అంటే ఈ భూమి మీద అలా చేసేలా సింపుల్గా జానతో ఆకాశము, ఎంత మట్టి ఉండాలా, ఎక్కడెక్కడ సరిహద్దులు ఉండాలా, ఎంతవరకు రావాలా? ఇప్పుడు చూడండి, సముద్రం వచ్చి మొత్తం మునిగిపోవచ్చు కదా, రాదు, అక్కడ దాకే వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ మట్టి అంతే ఉంటుంది, ఆ నీరు అంతవరకే ఉంటుంది, ఇది ఇంతవరకే ఉంటుంది. ఈ పర్వతాలు ఎంత పర్వతాలు, ఇది చిన్నవి, ఇవి పెద్ద ఉండాలి అని అన్ని కొలిచి త్రాసుతో అవన్నీ తూచి పెట్టాడంట. గాడ్ ఈజ్ అ పవర్ఫుల్ ఇంజనీర్. ఇన్ని తెలుసంట. మన భూమి అక్కడ సృష్టించాడు, పక్కన వెళ్ళిపోతాం. లుక్ అట్ దమ్, ద మాస్టర్ క్రియేటర్స్ మాస్టర్ ప్లాన్. హీ నోస్ ఎవ్రీథింగ్. లూకాసు వార్త 24:27కి వెళ్దాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గురించిన వచనములు భావము వారికి తెలిపెను. ఇద్దరు మరి వాళ్ళు జెరూసలేం నుంచి ఇంకొక ఊరు వెళ్తా ఉంటారు కదా, వెళ్తున్నప్పుడు అక్కడ వారికి ఇది బోధిస్తాడంట. లూకాసు వార్త 24:13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయా అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను.
అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఉన్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయేపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే ఎరుగవా అని ఆయననడిగెను. ఆయన, అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. చూడండి, క్రియలోను వాక్యములోను మనందరం యేసులాగా ఉండాలి. క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇజ్రాయేలీయులను విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మిన మందమతులారా, అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అంటున్నాడు అనమాట. చూడండి, క్రీస్తు ఈలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావము వారికి తెలిపెను. మోషేయు అంటే ఈ 4 పుస్తకాలు. అంటే ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? ఆదికాండం నుంచి మొదలు పెట్టాడు. హీ బిగాన్ ఫ్రమ్ జెనసిస్. తర్వాత నిర్గమకాండం నుంచి మొదలు పెట్టాడు. తర్వాత లేవీకాండం, సంఖ్యాకాండం, ఇవన్నీ మొదలు పెట్టాడు. ఆదికాండం మొదలు పెట్టుకొని ఆ వచనం నుంచి ఇదిగో ఆది యందు నేనే అని చెప్పుకుంటూ వచ్చాడండి. ఎక్కడి వరకు? మలాకి వరకు చెప్పుకుంటూ వచ్చేసాడు. నా గురించి ఉందని లేఖనములన్నిటిలో. అంటే యేసు ప్రభువారి గురించి ఆదికాండము నుంచి మలాకి వరకు ఎవరి గురించి ఉంది? యేసయ్య గురించే. చూడండి ఒకసారి, లెట్స్ రీడ్ అగైన్ దట్ స్క్రిప్చర్. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. యేసు ప్రభువారు ప్రత్యేకంగా పాత నిబంధనలో ఉన్నారు. మోషే అంటే ఏంటి? రైట్ ఫ్రమ్ మోషే రాసిన 4 అధ్యాయాల నుంచి మలాకి వరకు. లూకా 24:44 కూడా చూద్దాం అదే అధ్యాయంలో. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. మళ్ళా ఇదే సృష్టించిన దేవుడు అంటే ఏ చేతులతో ఒడిసెల్లో ఇంత మట్టి ఉండాలా, పుడిసిట్లో ఇన్ని నీళ్లు ఉండాలా, త్రాసులో ఇంత కొండలు ఉండాలని కొలిసిన దేవుడు మరియ చేతిలోకి వచ్చేసాడు. That this big God can come as a small baby in the Mary's hands. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడిన. So it's there in the old covenant also. ధర్మశాస్త్రములు అంటే ఆదికాండం, మరి నిర్గమకాండం, మరి లేవికాండం, మరి ఎన్నిటిలో కూడా ఉన్నాయి. సంఖ్యాకాండం, ఇది is there in all these books. భూమి పుట్టక ముందు యేసయ్య స్థానం ఏంటి? ఎక్కడ ఉండేవాడు? ఈ పాత నిబంధన అంతా ఆయన ఎక్కడి నుంచి పనిచేశాడు? కొత్త నిబంధనలో భూమి మీద ఉన్నాడు 33 సంవత్సరాలు మనకు తెలుసు. సరే, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు అంతమందికి తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ముందు ఎక్కడున్నాడో తెలియదు. ఒక వచనం చూపిస్తా, దీనికి తర్వాత మీరు చెప్పాలి. ఓకే, యోహాను సువార్త 17:5 వచనం చూద్దాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో? ఒక మహిమ ఉంది, ఉండెనో. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఇప్పుడు నేను మానవుడిగా వచ్చా, తగ్గించుకొని వచ్చా, అబ్రహాము యొక్క సంతానము యొక్క స్వరూపాన్ని ధరించుకున్నా, పాప శరీరాకారములో వచ్చా, దూతల కంటే తక్కువనిగా చేసినటువంటి మానవుడి శరీరంలోకి తగ్గించుకొని వచ్చా. ఇప్పుడు నాకు జగత్ పునాది వేయక మునుపు ఏ మహిమ ఉందో ఆ మహిమ నాకు మళ్ళీ ఇచ్చేయి. ఏ మహిమ ఉందే జగత్ పునాది వేయక మునుపు తెలుసుకోవాలా? ఇప్పుడు నాకు ఏ మహిమ కావాలి అంటే, మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తండ్రి ఆయనకి ప్రార్థన ఏ మహిమ ఇచ్చేశాడు?
అంతకుముందే మహిమ ఉందో తర్వాత అదే మహిమ ఇచ్చాడు. యోహాను 17:24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించి. జగత్ పునాది వేయక మునిపే యేసుప్రభువు వారు తండ్రి కుడి పార్శ్వన కూర్చేవారు అంట. అందుకని ఈ శిష్యులేమో ఈయనేమో ఒక మట్టితో చేసిన మనిషిగా మనకు చూశారు. ప్రభువా, ఈ శిష్యులు కూడా నాతో ఉండాలయ్యా అంటే నా ముందు కొన్ని కుర్చీలు ఉంటాయి అనమాట. దే విల్ సిట్ ఇన్ ద ఫస్ట్ రో, మేబీ ద సెకండ్ రో. అందుకని వాడిని కూడా అనేవు, ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు కదా, అన్నీ వదిలేసి. చూడండి యేసుప్రభువు వారు ఎంత మంచివారు, నాతో సహవాసం చేశారు కాబట్టి వీళ్ళు కూడా నాతో ఉండాలి. ఈరోజు ఎవరైతే ఈ వాక్యంతో సహవాసం చేస్తున్నారో మీరు కూడా ఆయనతో పాటు ఆయన కుర్చీ కనబడతా ఉంటుంది అనమాట తండ్రి పక్కన. సో ఇప్పుడు యేసుప్రభువు వారు ఆ మహిమ చూసిన ఉన్నట్టు శిష్యులు కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటారు శిష్యులు? అక్కడే ఉంటారు. ఓకే, చూస్తూ ఉంటారు. ఇప్పుడు పాత నిబంధనలో ఒకవేళ తండ్రి నా కుడి చెయ్య అంటే ఎవరు? ఒకవేళ యేసయ్య నా కుడి చెయ్య అంటే ఆయన చెయ్య. దేర్ ఆర్ అగైన్ తండ్రి నా కుడి చెయ్య అంటే యేసయ్య. ఓకే, యేసయ్య నా చెయ్య కుడి చెయ్య అంటే దట్ ఈస్ లిటరల్గా ఆయన చెయ్య అనమాట. యెషయా గ్రంథం 59:16-17 వచనాలు. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియు ఆయనకు ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. 17 నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ఓకే, యెషయా 63:5. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడొకడును లేకపోయెను, ఆదరించువాడెవడునూ లేకపోయెను, కావున నా బాహువు నాకు సహాయము చేసెను. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే హిజ్ ఆర్మ్. ఆర్మ్ అంటే ఇదనమాట, భుజం. ఇది ట్రాన్స్లేషన్లో కూడా చూడండి, ఇక్కడ ఆయన సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను. ఇది ఎవరి గురించి? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి. ఆయన బాహువు, హిజ్ ఆర్మ్ బాట్ సాల్వేషన్. చూద్దాం, తండ్రి యొక్క భుజము, ఆర్మ్ బాట్ సాల్వేషన్ టు మీ అందరికి అర్థమైపోయింది. ఇది తండ్రి అంటున్నాడు, నా భుజము నాకు సహాయము చేసింది. ఓకే, అందరూ పడిపోయారు, పాపంలో ఉన్నారు, వాళ్ళని మళ్ళీ నేను తెచ్చుకోవాలి. ఎవరు చేశారు సహాయం? ఎవరు లేరు వాళ్ళకి నాకు మధ్యలో. నా కుమారుడు చేశాడు కానీ, అన్ని చేశాను కానీ. చూద్దాం, కీర్తనలు 98:1. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ దేవుడు అనే పదము అనేక సార్లు తండ్రికి వాడతారు, అనేక సార్లు కుమారుడికి వాడతారు, అనేక సార్లు పరిశుద్ధాత్మకు కూడా వాడతారు. మనం పరిశుద్ధాత్మని ఏమంటాం? పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడిని ఏమంటాము? దేవుడు. తండ్రిని ఏమంటాము? దేవుడు. గుర్తుందా? కీర్తనలు 110లో దావీదు అంటాడు, ప్రభువు నా ప్రభువుతో అంటాడు. ప్రభు ఎవరు? తండ్రి. నా ప్రభు ఎవరు? యేసయ్య కదా. అలాగే వాక్యములోనే తండ్రిని సంబోధిస్తూ ఉంటారు, కుమారుని సంబోధిస్తూ ఉంటారు. 98:1. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఓకే, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఒకవేళ యేసయ్య రైట్ హ్యాండ్ అంటే ఫిజికల్ రైట్ హ్యాండ్, తండ్రి రైట్ హ్యాండ్ అంటే ఎవరు? యేసయ్య. ఒక రకంగా చూస్తే ఇది మనం తండ్రికి సంబోధిస్తే, ఆయన కుమారుడు అంటే పాత నిబంధనలో యేసయ్య ఎక్కడున్నారు? కుడి పక్కన, తండ్రి కుడి పక్కన. సో ఆల్ ద గ్లోరీ. అందుకే అంటాడు, ఇంతకు మునుపు నా మహిమ ఏమై ఉన్నది? తండ్రి కుడి పక్కన. అంటే జగత్ పునాది వేస్తున్నప్పుడు, ఈ దోశ పట్టుకొని కొలుస్తున్నప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య? తండ్రి కుడి పక్కన. తండ్రి కుడి పక్కనాడు, పరిశుద్ధాత్మేమో వాటి మీద అల్లాడుతుంది, ఆ నీటి మీద. ఓకే, పలుకుతున్నాడు, జరుగుతూ ఉంది, దూతలన్నీ పాటలు పాడుతున్నాయి, తేజో నక్షత్రాలు ఉన్నాయి. ఫౌండేషన్ ఆఫ్ ద ప్లానెట్. నాజరేయుడైన యేసయ్య మా కుటుంబాలను, మమ్మలను నీ కృప చేత భద్రపరచండి, రక్తం చేత భద్రపరచండి. హీల్ దర్ బాడీస్ నౌ యెహోవా రాఫా. వాళ్ళు ఈ వాక్యమంతా వినాలి, ఆరోగ్యంగా ఉండాలి, అనేకులకు సాక్షులుగా ఉండాలి కనుక అయ్యా వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి రోగమును తీసివేసి ముట్టి స్వస్థపరచండి. దీర్ఘాయును దయచేయండి అయ్యా. వారిని తృప్తిపరిచి, అబ్రహాము తృప్తిపరిచి పంపించావు. అద్భుత రీతిగా వారిని అన్ని రంగాల్లో ఆదుకొని ఏ లోటు లేకుండా సహాయం చేయమని నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.